హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఐపీఎల్ 19వ ఎడిషన్ మెల్లగా క్లైమాక్స్ కి చేరుకుంటుంది. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు 10 మ్యాచ్లు పూర్తి చేశాయి. ప్రజెంట్ టీమ్ పొజిషన్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్, ఆర్సీబీ, ఆర్ఆర్ టీంలు టాప్ 4 లో ఉన్నాయి. మరి ఇవే జట్లు టాప్ 4 లో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ కి చేరుకుంటాయా లేదా ఈ 4 జట్ల ప్లేస్ లో మార్పు చేర్పులు ఏమన్నా ఉంటాయా అనే చర్చ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో జరుగుతుంది. ప్రస్తుత టీంల బలాబలాలు చూసుకుంటే ఈ పొజిషన్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఎస్ఆర్హెచ్, థర్డ్ ప్లేస్ లో ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి సులువుగా చేరుకోగలవనిపిస్తుంది వాటి ప్రజెంట్ ఫామ్ ను బట్టి. వీటితో పాటు ప్లే ఆఫ్స్ కి చేరే మరో 2 జట్లుగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఈ 2 జట్లకి ఎక్కువ అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. గుజరాత్ టైటాన్స్ చూసుకుంటే ఇంకా రిమైనింగ్ ఆర్ఆర్ తో ఈ రోజు ఆడుతుంది. ఇంకా ఎస్ఆర్హెచ్ తో, కేకేఆర్ తో, సిఎస్కే తో 3 మ్యాచ్లు ఉన్నాయి. ప్రస్తుతం జీటీకి 12 పాయింట్లు ఉన్నాయి. ఈ 4 మ్యాచ్ల్లో ఏ 2 మ్యాచ్లు గెలిచిన జీటీ అవకాశాలు మెరుగుపడతాయి. జీటీ ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలవటం జీటీకి పెద్ద కష్టం కాకపోవచ్చు. ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశాలు జీటీకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో జట్టుగా పంజాబ్ కింగ్స్ పొజిషన్ పరిశీలిస్తే ప్రస్తుతం ఆ జట్టు అంత ఫామ్ లో లేదు. కానీ మొదట ఆడిన మ్యాచ్ల్లో మంచి విజయాలు సాధిస్తూ రావడం వల్ల ఆ జట్టు చేతిలో ఇప్పుడు 13 పాయింట్లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఇంకా ఢిల్లీతో, ముంబైతో, బెంగళూరుతో, లక్నోతో ఆడాల్సి ఉంది. 4 మ్యాచ్ ఆల్రెడీ 13 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇందులో ఏ 2 మ్యాచ్లు గెలిచినా పంజాబ్ కింగ్స్ కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే పంజాబ్ కింగ్స్ ఇందులో 2 మ్యాచ్లు గెలుస్తా అన్నదే సందేహం అయినప్పటికీ 13 పాయింట్లు ఉండడం అనేది పంజాబ్ కింగ్స్ కి ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి ప్లే ఆఫ్స్ కి చేరుకునే 4వ జట్టు పంజాబ్ కింగ్సే కావచ్చు. ఇంకా మిగిలిన జట్లు పరిశీలించుకుంటే ఆర్ఆర్, డీసీ కూడా మొదట్లో రాణించిన ఇప్పుడు పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాయి. ఆర్ఆర్ లో 15 ఏళ్ల చచ్చరిపుడికి వైభవ్ సూర్యవంశీ తప్ప మిగిలిన వాళ్ళు స్థిరంగా రాణించటం లేదు. దాంతో ఆ జట్టుకి కష్టాలు తప్పడం లేదు. డీసీ పొజిషన్ కూడా అంతే. మొదట్లో అయితే విజయాలు వచ్చినాయి కానీ తర్వాత వరుస పరాజయాలతో దాదాపుగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఆ జట్టు తప్పుకున్నట్లే. ఇంకా కేకేఆర్ పరిస్థితి చూసుకుంటే మొదట్లో వరుసగా పరాజయాలు పాలైన కేకేఆర్ జట్టు ప్రస్తుతం మాత్రం వరుస విజయాలు సాధిస్తుంది. అయితే అనుకున్నన్ని పాయింట్లు ఇప్పటికే లేకపోవడం వల్ల కేకేఆర్ కి అవకాశాలు తక్కువే. కేకేఆర్ ఆడాల్సిన మ్యాచ్లు చూసుకుంటే బెంగళూరుతో, ముంబైతో, పంజాబ్తో, ఎస్ఆర్హెచ్ ఆడాల్సి ఉంది. ఇందులో ఏ 2 మ్యాచ్లు ఓడిపోయినా కేకేఆర్ ఇంటి మోహం పట్టాల్సిందే. 3 మ్యాచ్లు గెలిస్తే అవకాశం ఉంటుంది కానీ అప్పుడైనా కష్టమే. అదేవిధంగా సిఎస్కే పరిస్థితి కూడా అంతే. సిఎస్కే చేతిలో ఇప్పుడు 10 పాయింట్లు ఉన్నాయి. సిఎస్కే లక్నోతో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఎస్ఆర్హెచ్ తో, జీటీతో మ్యాచ్లు ఉన్నాయి. లక్నోతో మ్యాచ్ల్లో సిఎస్కే అవకాశం ఉన్నప్పటికీ సిఎస్కే ఇప్పుడున్న ఫామ్ ను బట్టి చూస్తే ఎస్ఆర్హెచ్ ని, జీటీని ఓడించడం కష్టమే. కాబట్టి ఫైనల్ గా చూసుకుంటే ప్లే ఆఫ్స్ కి వెళ్ళే టీమ్స్ కింద ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, జీటీ, పీబీకేఎస్ ఈ 4 జట్లు ప్లే ఆఫ్స్ కి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమవుతుందో చూద్దాం.